నమస్తే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ జయనామ సంవత్సరాన్ని లెజెండరీ బ్లాక్ బాస్టర్ హిట్ తో లెజెండ్ నామ సంవత్సరంగా మార్చేసిన సినిమా లెజెండ్. నందమూరి బాలయ్య పవర్ ఏంటో మరోసారి నిరూపించినటువంటి ఆ కాంబినేషన్ బోయపాటి శ్రీను అండ్ ప్రతినాయకుడిగా కొత్త రూపాన్ని మనకు చూపిస్తున్న జగపతి బాబు అండ్ అందాల సుందరి సోనల్ చౌహాన్ ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు షడ్రుచుల విందు ప్రేక్షకుల కోసం. ఇంటికి మంచిది, మంచి మాటలు నీ ఎదుగుదలకి మంచిది. ఈ విలన్ క్యారెక్టర్ దట్స్ నాట్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ప్రతి నాయకుడను నేను నాయకుడను నేను అన్ను ఎన్ని పాత్రలు సినిమాల తీయగలిగే వాళ్ళు కావాలి. బ్లూటూత్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. The Lion is back అంటూ నందమూరి బాలకృష్ణ తన ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ అందించినటువంటి ఈ పండగ రోజున మనం మాట్లాడబోతున్నాం లెజెండ్ తోటి అండ్ లెజెండ్ లో ఉన్నటువంటి పవర్ తోటి. నందమూరి బాలకృష్ణ గారికి నమస్కారం అండ్ స్వాగతం, ఉగాది శుభాకాంక్షలు. అండ్ సరికొత్తగా తెలుగు ప్రేక్షకులందరికీ కనిపించిన జగపతి బాబు గారికి కొత్త ఉగాది, కొత్త సినిమా, కొత్త పాత్ర, స్వాగతం సుస్వాగతం. సోనల్ చౌహాన్ మనతో ఉన్నారు, బ్యూటిఫుల్ టైమ్ బాంబ్ లాగా బ్యూటిఫుల్ బాంబ్ సోనల్ చౌహాన్. అండ్ లెజెండ్ లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇంతమంది ఇచ్చారంటే దానికి వన్ రీజన్ బోయపాటి శ్రీను గారు, డైరెక్టర్. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. లెజెండ్ ఈజ్ లెజెండరీ హిట్, కంగ్రాచులేషన్స్. 2 రోజుల ముందే మీరంతా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ తీసుకొచ్చేసారు. బాలయ్య బాబు డైలాగ్ చెప్తే సూపర్ హిట్, ఆయన డైలాగ్ పంచ్ అదిరిపోతుంది, ఆయన మాడ్యులేషన్ అదిరిపోతుంది, ఇవన్నీ మాకు తెలుసు. మీ ఫ్యాన్స్ అందరూ మీ డైలాగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, లెజెండ్ డైలాగ్స్ ఒక ఎత్తు అంటాం. మీరు ఒప్పుకుంటారు దిస్ ఇస్ అ డైలాగ్ హిట్? అలాగే ముందుగా అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జయనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అన్నట్టే ఈ ఉగాది ఒక పండుగ వాతావరణం, సంబరాలు. ఉగాది యాక్చువల్ పండగ కంటే ముందే మొదలైపోయింది. ఈ లెజెండ్ సినిమా విడుదలైన దగ్గర నుంచి అందరు ప్రేక్షకులంతా కూడా, నా అభిమానులంతా కూడా ఎక్కడెక్కడి నుంచో, ఈవెన్ పక్క రాష్ట్రాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా అందరు ఫోన్లు చేసి ఎస్ఎంఎస్ ద్వారా పిక్చర్ చాలా బాగుందండి, మేము ఎలా ఉంచుకున్నామో, అన్ని రుచుల సమ్మేళనం. ఉగాది అంటే ఉగాది కొత్త సంవత్సరం, తెలుగు కొత్త సంవత్సరం అంటే ఈ షడ్రుచుల సమ్మేళనం. ఈ షడ్రుచులు ఏంటంటే మనకి తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు, అంటే జీవితంలో కూడా ఈ సుఖ దుఃఖాలు, ఈ ఎత్తుపల్లాలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో అలాగే అన్ని నవరసాలు ఇందులో షడ్రుచులే, అందులో నవరసాలు, ఈ షడ్రుచులు అన్నీ కలిసిన సినిమా లెజెండ్. లెజెండ్ అనే సినిమా ఒక కథ మాత్రమే కాదు, ఇందులో పాత్రలు, పాత్రల చిత్రీకరణ, డైలాగ్స్, బిహేవియర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కన్నుల పండుగగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. జగపతి బాబు గారు, ఇప్పటివరకు మీరు మహిళా ప్రేక్షకులకి, వారు చెప్పినట్టుగా మహిళా ప్రేక్షకులకి ఒక సున్నితమైన రొమాంటిక్ హీరోగా పరిచయం. లెజెండ్లో విలన్ అనగానే మీరు కంగు తిన్నారా? ఎలా అండ్ అలా ఎలా ఒప్పుకోగలిగారు? ఒప్పుకోపడానికి రీజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. బాలయ్య బాబుతో ఢీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆయన పవర్ తట్టుకోవడం చాలా కష్టం. సో ఆయనతో సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో అనేది, అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్. అందుకనే అన్నాను దిస్ నో రీజన్ ఒప్పుకోపడానికి. బట్ ఒకటి శ్రీనుతో ముందే చెప్పాను, చాలా డేంజరస్ స్టెప్ ఇది. మీరు అన్నట్టు లేడీస్కి నచ్చుతుందా నచ్చదా అనేది ఒక డౌట్ ఉండింది నాకు. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ కాదు. సో ఆయన ఫ్యాన్స్కి నేను నచ్చుతా గ్యారంటీగా. ఆశ్చర్యం ఏంటంటే 80% యూఎస్లో 80% లేడీస్ విజిల్స్ కొడుతున్నారు. దట్ ఈస్ లేడీస్ ఫాలోయింగ్ కూడా మళ్ళీ పెరిగింది నాకు. సో there is no reason for me not to act the film. విలన్ క్యారెక్టర్ కి విజిల్స్ కొట్టడం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు ఇది సినిమా కాదు, ఒక చరిత్ర. ఇప్పుడు నేను చేసిన చాలా సినిమాలు, సింహ, జనం ఏదైనా బాలకృష్ణ వచ్చేది వేషం వేసుకుని, మేకప్ వేసుకుని, ఏదో దుస్తులు వేసుకుని ఇచ్చినాయి వచ్చి నటిస్తున్నాను ఇప్పుడు అనుకోరండి. ఇప్పుడు నాన్నగారు చేసిన సర్దార్ పాపారాయుడు కానివ్వండి, ఒక కొండవీటి సింహం కానివ్వండి, ఇవన్నీ కూడా బొబ్బులి పులి,
వాళ్ళేమి చరిత్రలో నిజంగా జరిగాయా, ఇటువంటి పాత్రలు ఉన్నాయేమో అని ఒక తిరిగి మన సిలబస్లో వాటి గురించి పాఠాలు ప్రవేశపెట్టుకునేలాగా అటువంటి కొన్ని నిలిచిపోతాయి సినిమాలు. సో అలాంటి సినిమాల్లో ఇవి ఆయన ప్రతి నాయకుడనో నేను నాయకుడనో నేను అన్ను ఇవన్నీ పాత్రలు. ఆ పాత్రలో అందరూ బలంగా ఉంటేనే సినిమా పండేది, ఒక సినిమా విజయం సాధించేది. ఏయ్! నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. సింహ తర్వాత ఈ కాంబినేషన్ తిరిగి